సాంగ్ లాంచ్. తెలుగు సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు వర్షన్లో సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు సో ప్లే ఏవి ప్లే. హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు 96.9 మ్యూజిక్ మస్తీ ఎఫ్ఎం. నేను వ్యాచే సూర్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు టాపిక్ మస్తీ. అండ్ ఈ రోజు టాపిక్ నువ్వు కనెక్ట్ అయ్యేది. జస్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవరండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ సాయి కిషోర్ గారు అండ్ హీరోయిన్ గారు, యువర్ లుకింగ్ ఈజ్ అమేజింగ్ అండ్ గుడ్. ఈ ప్రపంచంలో ఆక్సిజన్కు ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే అది ఒక లవ్ మాత్రమే. అటువంటి ఫస్ట్ లవ్ను డైరెక్టర్ గారు చెప్పాలనుకున్నది మాంటేషన్ షాట్స్ అయినా కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఆ 5 minutesలోనే మొత్తం అన్ని ఎమోషన్స్ చూపించాడు. ఎంటైర్ టీం చాలా బాగా చేశారు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అలాగే చాలా పెద్ద మ్యూజిక్ ఛానల్లో ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది అందరి లవ్ బర్డ్స్ యొక్క మనసు కూడా దోచుకుంటుంది. ఖచ్చితంగా మీకు కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సొంతం చేసుకుంటారు. వన్స్ అగైన్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కిషోర్ అన్న నా జిమ్మెట్. సో ఆయన నా జిమ్మెట్ అనమాట. అందరు క్లాస్మేట్స్ లాగా నాకు జిమ్మెట్. ఇప్పటికే ఆయన 2-3 మంచి ఆల్బమ్ సాంగ్స్ చేశారు. బట్ అందులో లేని ఒక కొత్తదనం నాకు ఇందులో కనిపించింది. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ హీరోయిన్ వన్స్ అగైన్. చాలా బాగుంది. ద వే యూ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఫస్ట్ అండ్ ద మెయిన్గా చెప్పాల్సింది కిషోర్ అన్న గురించి. ఎంత ఎఫర్ట్స్ అనేది నేను చూస్తూ ఉంటాను కదా, ఒక్కొక్క సాంగ్ చూపిస్తూ ఉంటారు జిమ్లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు, నేను కలిసినప్పుడు. అందులో లేని ఒక కొత్తదనంలో దీంట్లో యాక్ట్ చేసేవాను. నేను ముందే చెప్పాను, చూసినప్పుడే చెప్పాను. సో క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో నిజంగా అంటే అది చాలా హార్ట్ టచింగ్గా చేశారు. బోత్ ఆఫ్ యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. సాంగ్ మంచి హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి. ఇలాగే ఇంకా మంచి సాంగ్స్తో పాటు మంచి సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. Yes, I would love to request Swatika Jampagaru to come onto the dais and the entire cast and crew, the costume designers Sunayana Garu and Paturi, Kapilan, Suresh Banisetti, Sai Babu Talari, Kranti Acharya, Jaipal Reddy Nimala, Apparao Garu and Ram Reddy Panala. So entire cast and crew of the album song, I would love to request everyone onto the dais before everyone speaking over here. సో అందరూ ఓకే. అరుణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే నరసింహ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Yes, we have Nandigama MLC Arun Garu. I would request him to come onto the dais. కాస్ట్యూమ్ డిజైనర్ అయినా ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సునీల్ విజయ్ గారు. We have two lovely
gorgeous ladies on the stage now. And one more beautiful. Yeah. So Divi garu. I would also love to welcome RJ. సార్ రావాలి సార్. లాస్ట్లో మీరు ఇచ్చిన దమ్కి మామూలుగా లేదు. డెఫినెట్గా షేర్ లైక్ ఇంకేమైనా చేయమంటే చేస్తా అంటున్నారండి. ఏంటో సిగ్గు I would request RJ Raju garu to come onto the dais. RJ Raju garu ekkada? Please dais. ఓపిక పట్టున్నందుకు మీడియాకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన గీత మేడంకి చాలా థ్యాంక్ యూ. దివి గారికి, వచ్చిన నరసింహ గారికి, ఇక్కడికి వచ్చిన రమణ, ఇక్కడికి వచ్చిన మొత్తం గెస్టులందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. పిలువంగానే వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా మీకు సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. మేము చాలా కష్టపడి చేసాము సాంగ్ని. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చేసాము. మీకు ఆడియన్స్ మా సాంగ్ని ఎంకరేజ్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. మా సాంగ్ని ఖచ్చితంగా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్తో తీస్తే ఆడియన్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి మంచి వ్యూస్ కానీ ఇస్తారు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ మనం మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము. ఇది కూడా మీకు నచ్చి మమ్మల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ వాకాడప్పారావు గారు ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇక్కడ శ్రీలంకలో షూటింగ్లో ఉన్నారు, అయినా మీ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాయి సార్. నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. మా హీరో కిషోర్ తేజ చాలా కష్టపడి వర్క్ చేస్తాడు. ప్రతిదీ కసితో పనిచేస్తాడు. ఖచ్చితంగా తను ఈరోజు సక్సెస్ అయింది అనుకుంటున్నాను. రేపు కూడా ఇంకా ఎత్తుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మా సినిమాటోగ్రఫర్ జైపాల్ రెడ్డి గారు, ఎడిటర్ సాయిబాబు తలారి గారు అందరూ నాకు కష్టపడి ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు ఇంత మంచి అవుట్పుట్ తీయడానికి చాలా సపోర్ట్ చేశారు. స్వాతిక థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నీ లుక్ వల్ల ఈ సాంగ్ బ్యూటీ ఇంకా పెరిగింది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మా అమ్మ నాన్నలకి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి ప్లీజ్ ఈ సాంగ్ని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు కదా మీరు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు వెరీ పొలైట్లీ క్లియర్ దిస్ అవుట్. మై నేమ్ ఇస్ సాత్విక. వెరీ నైస్ టు మీట్ యూ గైస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఐ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ నా అసలు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. So it's always going to be very special. Thank you so much for the entire team, Kishore garu, Apparao garu, and Ram Reddy garu, and Jaipal garu kuda. ఇది తీసినప్పుడు మాకు ఎంత స్పెషల్గా అనిపించిందో చూస్తున్నప్పుడు మీకు కూడా అంతే స్పెషల్గా అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్గా షార్ట్గా చెప్పారు. సో అందరు గట్టిగా కొంచెం క్లాప్స్ కొట్టండి ఫిల్మ్ యాక్టర్స్. Love is such a pain. కొంచెం గట్టిగా మైక్. Love is such a pain. Lover చనిపోయినా ఉన్న love is a very painful thing. Love. You made a song on love. It's a beautiful concept. చాలా చాలా బాగా చేశారు. అండ్ క్రాంతి గారు వర్క్ మాట్లాడుతుంది. మనం మాట్లాడకపోయినా మన వర్క్ చాలా మాట్లాడుతుంది. యువర్ వర్క్ బాగా మాట్లాడింది, చాలా బాగుంది. అండ్ యువర్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో అమేజింగ్. I loved watching you both. You have a beautiful face, Satvika. I loved watching her closest and very nice song. Tappakunda andaru chudandi. అందరికీ నమస్తే అండి. సాంగ్ అయితే మైక్ కొంచెం గట్టిగా, అందరికీ ఈ మైక్ తీసుకోండి. అందరికీ నమస్తే అండి. అసలు ఎవరు సజెషన్ అక్కర్లేదు, ఎవరు ఒపీనియన్ అక్కర్లేదు, పాట వింటే చాలు. ఇట్స్ వెరీ వెరీ మెలోడియస్, టేకింగ్ యూ త్రూ ది ఇమోషన్స్ ఆఫ్ లవ్. అండ్ సాత్విక అండ్ రవి, both of you, Kishore, you've done a wonderful work there. And సబ్స్క్రైబ్ చేయండి, వినండి, వింటూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, నన్ను నమ్మి ఇంతమంది వచ్చినందుకు
నన్ను ఆదరించి మీడియా వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందుగా చెప్పాలంటే మా డైరెక్టరు చాలా కష్టపడ్డాడు. ఇంకా ఇది ఒక సినిమా లెవెల్లో కష్టపడ్డాడు. అంటే రాత్రి వాళ్ళు ఆలోచిస్తూ దానికి ఎలా చేద్దాం అని చెప్పేసి ఆలోచించి చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. కెమెరామెన్ కూడా ఈరోజు రాలేదు, తను యాక్చువల్లీ షూటింగ్లో ఉన్నారు. తన వర్క్ కూడా చూస్తారు కదా, డిఓపి గారిది చాలా బాగా చేశాడు. ఎవ్రీవన్ అంటే చాలా లైక్ చేస్తారు. జైపాల్ రెడ్డి అంటే హార్డ్ వర్కర్, తను కూడా బాగా సపోర్ట్ చేసి మేమంతా ఒక టీమ్గా గ్రూప్గా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్లీగా అందరూ ఎవరు కూడా ఏది ఆశించకుండా మేమందరం ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరొకరు చెప్పుకుంటూ, నాతో పాటు నా కో ఆర్టిస్ట్ సాత్విక గారు కూడా మా అందరికీ చాలా సపోర్ట్ చేసి తను కూడా అన్నిట్లో గైడ్ చేస్తూ అన్నీ మాట్లాడుకుంటూ చేయడం జరిగింది. అందుకే ఇంత బాగా వచ్చింది సాంగ్. ఇంకా చెప్పాలంటే తెలుగు, హిందీ, తమిళ్ పాన్ ఇండియా సాంగ్ అనుకున్నాం మేము. యాక్చువల్లీ కరెక్ట్ టైం రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంకి 3 లాంగ్వేజ్లో రిలీజ్ అయినాయి. తర్వాత పైన బాగా ప్రొడ్యూసర్ నరసింహ గారు, మహేందర్ అన్న, అమ్మగారు, మన సౌమ్య, దివి గారు, రవి గారు డైరెక్టరు, క్రాంతి మ్యూజిక్ డైరెక్టరు, మర్చిపోయాను ఈరోజు అసలు ఈ ఈవెంట్ కారణం మన క్రాంతి గారు మ్యూజిక్ డైరెక్టరు. తను కూడా ఏంటంటే ఏది చెప్పినా కానీ వద్దనకుండా, అంటే నైట్ అయినా 12 అయినా 1 అయినా ఫోన్ చేసి ఇది కాదు అది అని చెప్పినా కానీ ఏం విసుకోకుండా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. చాలా బాగా వచ్చింది సాంగ్, చూసారు కదా మీరు. ఇంకా పోతే మా సునైనా కాస్ట్యూమ్స్ చాలా డిజైన్ చేసింది, చాలా బాగా దగ్గరుండి తను కాస్ట్యూమ్స్ అన్నీ రోజు అంటే ఎలా ఏంటి, ఏ షాట్కి ఎలా ఉండాలి ఏంటని మన రామరెడ్డి డైరెక్టర్ చెప్తూ ఉంటే తను చేయడం జరిగింది. తనకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకపోతే చూసారు కదా మై లవ్ సాంగ్, మీరే డిసైడ్ చేయాలి ఎలా ఉంది ఏంటనేది. మా హార్డ్ వర్క్కి మీరే దానికి ఒక అంటే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఇవ్వాలి. ముందుగా చెప్పాలంటే మీడియా మిత్రులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మేము ఇక్కడ నిల్చోవాలన్నా, కింద నిల్చోవాలన్నా, పైన నిల్చోవాలన్నా వాళ్ళే కారణం. కాబట్టి మీడియా అందరూ బ్రదర్స్ మాకు ఈ సాంగ్కి చాలా సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేసి మా అందరినీ, మా టీం మొత్తాన్ని కొంచెం సక్సెస్ చేయాలి, మా సాంగ్ని కూడా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకపోతే మా ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు గారు, తను శ్రీలంకలో ఉన్నారు యాక్చువల్లీ షూటింగ్లో. తమిళ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. తను యాక్చువల్లీ రావాల్సిన వాళ్ళే ఇంకా అక్కడ ఇరుక్కుపోయారు. కాకపోతే ఏంటంటే ఇంకా మా మీద వదిలేసి మీరు చేసుకోండి, చూడండి, ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను మీకు అని చెప్పేసి మాకంతా బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించాడు. మీకు తెలిసిందే వాకాడ అప్పారావు గారు అంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా నడుస్తుంది ఏంటన్నది మీ అందరికీ తెలుసు. తను మాకు బాగా సపోర్ట్ చేసి మాకు చాలా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న వాకాడ అప్పారావు అన్నయ్య. ఇంకా మీరే మాకు బ్లెస్సింగ్ ఇచ్చి మా సాంగ్ను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. On the dais. సో 3 వర్షన్స్ ఒకే చోట దొరికేస్తుంది ఇన్ ఆదిత్య మ్యూజిక్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఇంతసేపు వెయిట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పేషెంట్గా మాతో పాటు ఉన్నారు. అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది, బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ us. And thank you once again to media for supporting us. And thank you to everyone. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ సౌమ్య జాను. మై లవ్ అనగానే అందరికీ మన ఫస్ట్ లవ్ గుర్తొస్తుంది. సో ఆబ్వియస్లీ సాంగ్ అమేజింగ్ అండి, చాలా 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 బాగుంది. విజువల్స్ ఆసమ్. సో తేజ అయితే నన్ను కూడా ఏడిపించేశాడు. ఫస్ట్ టైం నేను సాంగ్ చూసినప్పుడు ఐ ఫీల్ నాకు టీయర్స్ వచ్చాయి. ఐ డోంట్ బిలీవ్ దిస్. సో చాలా లవ్లీగా వెళ్తుంది సాంగ్ అనే టైంలో సాడ్, అది సడన్లీ అందరికీ హార్ట్ అటాక్ లాంటిది. సో ఇట్స్ రియలీ అమేజింగ్ సాంగ్. డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, డిఓపి, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ అమేజింగ్ వర్క్ అండి. సో క్యూట్ కపుల్ గురించి చెప్పాలి అని అంటే సాత్విక అండ్ కిషోర్, దే డిడ్ రియలీ అమేజింగ్ వర్క్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికి నమస్కారం అండి. హీరో కిషోర్ గారిని నేను వెండి తెరలో హీరోగా చూడాలని అనిపిస్తుంది. అందులో నాకు కూడా విలన్గా ఛాన్స్ ఇస్తే
మీరు హీరోగా నేను విలన్గా చేస్తానండి. ఇంత అద్భుతంగా సినిమా చూపించారు. ఈ సాంగ్ లాగా లేదు, ఒక సినిమా మొత్తం కథ అంతా దానిలో ఉంది. కంటెంట్ అంతా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, కెమెరా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, హీరోయిన్ చాలా అందంగా ఉంది. సో ప్రొడ్యూసర్ వాకాడాపారావు గారు నాకు కూడా ఫ్రెండ్ అండి. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ సాంగ్ని చూసి మీరు ఎంకరేజ్ చేయండి, చూడండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.